హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ రాజ్ కుమార్. వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. తెలంగాణలో జరిగే ప్రతి ఎగ్జామ్, అది గ్రూప్స్ కావచ్చు, లేకపోతే పోలీస్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇతరత్ర వేరే ఏ ఎగ్జామ్ అయినా కూడా తెలంగాణ మూమెంట్ యొక్క ప్రాధాన్యత అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో తెలంగాణ మూమెంట్ నుంచి మనకి చాలా రకాల క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్. సో మనం ఎస్పెషల్గా పోలీస్ అభ్యర్థుల గురించి, గ్రూప్స్ వాళ్ళ గురించి మనం ఏం చేస్తామంటే తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమం యొక్క ఎంసీక్యూ సిరీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం. ప్రతి వీడియోలో ఒక 5 మేజర్ ఎంసీక్యూస్ అనేది మనం కవర్ చేస్తామన్నమాట. మనం సిలబస్ చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా 15 యూనిట్స్ ఉన్నాయి. సో 15 యూనిట్స్ నుంచి మనం అనేక వీడియోల్లో సిలబస్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దీనికంటే ముందు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ వీడియోస్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది నక్సలైట్ మూమెంట్. సో నక్సలైట్ మూమెంట్ అనేది మనకి మొబిలైజేషన్ ఫేజ్లో ఉంటుంది. 1971 నుంచి 1990 మధ్య కాలంలో మనం ఏదైతే మొబిలైజేషన్ ఫేజ్ అంటాం, ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 నుంచి 70 వరకు, 71 నుంచి 90, అలాగే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ 1991 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత వరకు. సో ఈ మధ్య కాలంలో అంటే మొబిలైజేషన్ ఫేజ్లో మనకు సెకండ్ యూనిట్లో నక్సలైట్ మూమెంట్ రిలేటెడ్గా ఒక యూనిట్ ఉండింది. సో దాని ఎంసీక్యూస్ మనం ఇక్కడ చూద్దాం. నక్సలైట్ మూమెంట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద విలేజ్ కాల్డ్ నక్సల్బరీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ కరెక్టా? Next, Santhal tribes led by Charu Majumdar assembled in this village of Naxalbari and launched the movement for the economic and social equality in 1967. ఒకటి, నక్సల్బరీ అనే ఊర్లో నక్సలైట్ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. అది మాత్రం మనందరికీ తెలిసిందే. అది ఎక్కడ ఉంది? నక్సల్బరీ అనే ఊరు ఎక్కడ ఉంది అని అంటే ఛత్తీస్గఢ్ కాదు. నక్సల్బరీ అనే ఊరు వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకే, వెస్ట్ బెంగాల్లో ఉంది. అలాగే సంతాల్ ట్రైబ్స్ అందరూ కూడా చారు మజుందార్ ఆ తెగకు చెందినటువంటి లీడర్ అనమాట. ఆయన ఈ నక్సల్బరీలో నక్సలైట్ ఉద్యమాన్ని తీసుకొని రావడం అని జరిగింది. దేనికోసం తీసుకొచ్చారనంటే ఎకనామిక్ అండ్ సోషల్ ఈక్వాలిటీ, ఆర్థిక మరియు సామాజిక అసమానతల్ని తగ్గించడానికి, సమానతని పెంచడానికి ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో ఆన్సర్ విల్ బి ఏది కరెక్ట్? ఇక్కడ ఆన్సర్ విల్ బి 2, ఓన్లీ 2 కరెక్ట్. ఎందుకు? ఛత్తీస్గఢ్ కాదు, వెస్ట్ బెంగాల్. మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సేమ్, నక్సలైట్ మూమెంట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఎ విలేజ్ కాల్డ్ నక్సల్బరీ ఇన్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. 1967లో సంతాల్ తెగకు చెందినటువంటి చారు మజుందార్ అనే వ్యక్తి ఊరిలో, నక్సల్బరీ అనే ఊరిలో కదా, సామాజిక మరియు ఆర్థిక అసమానతల్ని తగ్గించడానికి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. నక్సల్బరీ ఊరిలో స్టార్ట్ అయింది కాబట్టి దీనికి మనం నక్సలైట్ ఉద్యమం, నక్సలైట్ మూమెంట్గా పిలుచుకుంటాం. ఓకే, కూల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ద నక్సల్బరీ పిజాంట్ మూమెంట్ హ్యాస్ క్లియర్లీ డిఫైన్డ్ ఇట్స్ ఎయిమ్స్ విత్ ద స్లోగన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఆ నక్సల్బరీలో ఏదైతే ఉద్యమం అనేది స్టార్ట్ అయిందో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దాని ఎయిమ్ ఏంటి? ఏం సాధించాలనుకున్నారు? ల్యాండ్ ఫుడ్ లిబరేషన్, ల్యాండ్ కల్చర్ లిబరేషన్, ఫారెస్ట్ రైట్స్ ఫుడ్ అండ్ కల్చర్, ఫారెస్ట్ రైట్స్ కల్చర్ అండ్ షెల్టర్. మనం వింటానే ఉంటాం నక్సలైట్ ఉద్యమం, మనకు కూడా తెలిసింది, ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ. భూమి భుక్తి విముక్తి కోసం ఈ ఉద్యమం అని చెప్పి మనం చాలాసార్లు వినుంటాం. దేనికోసం? భూమి భుక్తి విముక్తి. ల్యాండ్ ఫుడ్ అండ్ లిబరేషన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఏ. ఓకే, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ది విలేజ్ నక్సల్బరీ ఇన్ వెస్ట్ బెంగాల్. ల్యాండ్ ఫుడ్ అండ్ లిబరేషన్ అనే స్లోగన్తో ఈ ఉద్యమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఉద్యమం నడిచింది కూడా ఆ స్లోగన్ కోసమే. నెక్స్ట్, అసర్షన్ రీజనింగ్లో ఒక క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ పర్సన్ టు కాల్ ఫర్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఈక్వాలిటీ త్రూ రివల్యూషనరీ స్ట్రగుల్. రివల్యూషనరీ స్ట్రగుల్ అంటే ఏంటి? ఒక విప్లవ పోరాటం ద్వారా మాత్రమే, విప్లవం ద్వారా మాత్రమే సామాజిక మరియు ఆర్థిక అసమానతల్ని తగ్గించగలం అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? కారల్ మార్క్స్. అర్థమైంది కదా? కారల్ మార్క్స్. రీజన్ ఏమి ఇచ్చారు? దాస్ క్యాపిటల్ అనే పుస్తకంలో ఈక్వాలిటీ, సమానత అనే కాన్సెప్ట్ని ఆయన పొందుపరచడం జరిగింది అనేది రీజన్. సో ఈ రెండు మనకు చూస్తే ఎలా అనిపిస్తున్నాయి? రీజన్ అనేది అసర్షన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుందా అంటే ఎస్, ఆన్సర్ ఎస్.
మీరు 10వ తరగతిలో 9వ తరగతిలో వినే ఉంటారు కార్ల్ మార్క్స్ గురించి. చరిత్ర అంటే వర్గ పోరాటానికి చెందిన రికార్డు తప్ప మరేమీ కాదని, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే ఒక స్లోగాన్ని మీరు వినుంటారు. అది కార్మికుల గురించి ఉద్దేశించబడింది. బట్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఈక్వాలిటీ. అది ఎక్కడైనా సరే, అది భూమి కోసమైనా సరే, భుక్తి కోసమైనా సరే, విముక్తి కోసమైనా సరే, దేనికైనా సరే ఈక్వాలిటీని మనం పెంపొందించాలంటే అది ఓన్లీ విప్లవం ద్వారా మాత్రమే అది పాసిబుల్ అవుతుందని చెప్పి కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. ఓకేనా? ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ల్యాండ్ లార్డిజంకి అలాగే ఇంపీరియలిజంకి వ్యతిరేకంగా పోరాటం చేయడం కార్ల్ మార్క్స్ దీన్ని ఫస్ట్ టైం ఆయన దాస్ క్యాపిటల్ అనే పుస్తకంలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 1917 1917వ సంవత్సరంలో లెనిన్ ఫుల్ నేమ్ ఏంటి? వ్లాదిమిర్ లెనిన్ ఫౌండెడ్ ది కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ద ఇండియన్ మెంబర్ హూ జాయిన్డ్ దిస్ ఆర్గనైజేషన్ వాజ్. 1917లో లెనిన్ అనే వ్యక్తి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ని స్థాపించాడు. లెనిన్ ఏ దేశానికి చెందినటువంటి? యుఎస్ఎస్ఆర్, ప్రస్తుతం రష్యా. సో ఈ దేశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఆ ఆర్గనైజేషన్లో ఇండియా నుండి ఏ మెంబర్ జాయిన్ అయ్యారు? చారు మజుందార్. అంటే ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండాలి వీళ్ళ మీద. ఓకే, చారు మజుందార్ మనకు తెలుసు, నక్సల్బరీలో నక్సలైట్ మూవ్మెంట్ని స్టార్ట్ చేశారు. ఆర్కే నారాయణ, ఎంఎన్ రాయ్, ఎస్ఏ ధంగే. ఆన్సర్ వచ్చేసి ఎంఎన్ రాయ్. ఈయనే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించడానికి ముఖ్య కారకుడు, స్థాపకుడు ఆయన. ఓకే, ఎంఎన్ రాయ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఎవరు స్టార్ట్ చేశారు? 1917లో లెనిన్ అనే వ్యక్తి స్టార్ట్ చేశాడు. దీంట్లో ఇండియా నుండి జాయిన్ అయిన వ్యక్తి పేరు మానవేంద్రనాథ్ రాయ్. ఓకే, ఎంఎన్ రాయ్. సో ఎంఎన్ రాయ్ ఈ రష్యన్ యొక్క కమ్యూనిస్ట్ ఐడియాలజీకి బాగా ఇంప్రెస్ అయ్యి ఏం చేశాడంటే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1920వ సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎక్కడ స్థాపించాడు ఇది అని అంటే భారతదేశంలో కాదు. ఎక్కడ స్థాపించాడు? తాష్కెంట్, ప్రస్తుతం ఉన్నటువంటి ఉజ్బెకిస్తాన్ యొక్క రాజధాని అయినటువంటి తాష్కెంట్లో. రష్యా ఏర్పడడానికంటే ముందు యుఎస్ఎస్ఆర్ అని ఉండేది. దాని నుంచి అనేక ప్రాంతాలుగా విడిపోయాయి. దాంట్లో ఉజ్బెకిస్తాన్ కూడా ఒకటి. సో ఉజ్బెకిస్తాన్ యొక్క రాజధాని అయినటువంటి తాష్కెంట్లో ఓకే అప్పట్లో 1920వ సంవత్సరంలో ఎంఎన్ రాయ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. దీన్నే భారతదేశంలో 1925లో ఆల్రెడీ స్థాపించారు, కానీ అది ఉజ్బెకిస్తాన్లో స్థాపించారు, రష్యాలో స్థాపించారు. దాన్ని రీఇన్స్టిగేట్ చేశారు 1925వ సంవత్సరంలో ఇండియాలో ఎట్ కాన్పూర్. ఎక్కడ? కాన్పూర్ అనే నగరంలో రీఇన్స్టేట్ చేయడం అనేది జరిగిందనమాట. దాని యొక్క ఫస్ట్ సెక్రటరీ ఎవరు అని అంటే సత్యభక్త. ఫస్ట్ సెక్రటరీ ఎవరు? సత్యభక్త. అలాగే 1920లో స్థాపించారు, 1925లో భారతదేశంలో రీఇన్స్టేట్ చేశారు. 1934వ సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ బ్యాన్ చేయడం జరిగింది. 1934వ సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీని ఇండియాలో బ్యాన్ చేయడం అనేది జరిగింది. అఫ్కోర్స్ మళ్ళీ తర్వాత బ్యాన్ని ఎత్తేసారు అనుకోండి, బట్ ఎప్పుడు బ్యాన్ చేశారు? 1934వ సంవత్సరంలో. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సిపిఐకి సంబంధించింది. ఓకే, ఇది మళ్ళీ డివైడ్ అయింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కా మార్క్సిస్ట్ లెనినిస్టు, సిపిఐ, సిపిఎం అని చెప్పి చాలా పార్టీలుగా డివైడ్ అయింది. సో మనం ఓల్డ్ వెర్షన్ని ఫాలో అవుతున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ. క్వశ్చన్ చూడండి. ఆంధ్రలో ఉంది అని అంటే తెలంగాణలో కూడా ఉంటుంది. అది హైదరాబాద్ కమ్యూనిస్ట్ పార్టీ. ఓకే, ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ వాజ్ ఫౌండెడ్ బై పుచ్చపల్లి సుందరయ్య ఇన్ విజయవాడ. మనం ఎక్కడైనా సరే ఏదైనా ఒక పార్టీ స్థాపించబడింది, ఏదైనా ఒక సమావేశం జరిగింది అని అంటే ఏ సంవత్సరంలో జరిగింది, దాని ప్రెసిడెంట్ ఎవరు, దాని సెక్రటరీ ఎవరు, అలాగే అది ఏ ప్రాంతంలో జరిగింది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరము, ప్లేసు, ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటరీ ఎవరు కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది కాకినాడలో జరిగింది, విజయవాడలో కాదు. 2, కమ్యూనిస్ట్స్ డిడ్ నాట్ కోఆపరేట్ విత్ బ్రిటిష్ ఇన్ వరల్డ్ వార్ II. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అంటే 1939-45 మధ్యలో జరిగినటువంటి రెండవ ప్రపంచ యుద్ధంలో కమ్యూనిస్టులు బ్రిటిషర్స్కి సపోర్ట్ చేయలేదు అని చెప్పి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది కరెక్ట్ అని చెప్తున్నాడు. సో ఫస్ట్ తప్పు కాబట్టి సెకండ్ కరెక్ట్.
సపోర్ట్ చేశారా కమ్యూనిస్టులు వరల్డ్ వార్ 2 సమయంలో? ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు బ్రిటిషర్స్కి సపోర్ట్ చేయలేదు. వాళ్ళు ఏంటంటే ఇది ఇంపీరియలిజం మీద, ఒక ల్యాండ్ లార్డ్తనం, ఒక భూస్వామ్య విధానం, వీటి మీద జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పి వాళ్ళు బ్రిటిషర్స్కి సపోర్ట్ చేయలేదు. బట్ తర్వాత బ్రిటిషర్స్ యుఎస్ఎస్ఆర్ ఇద్దరు కూడా అల్లైడ్ పవర్స్లో ఉన్నారనమాట. జర్మనీ అనేది వీటి మీద దాడి చేసినప్పుడు బ్రిటిషర్స్కి కమ్యూనిస్టులు సపోర్ట్ చేశారు. ఆ టైంలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. మనం దాని గురించి చూద్దాం. చూడండి, 1936వ సంవత్సరంలో పుచ్చపల్లి సుందరయ్య అనే వ్యక్తి ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీని కాకినాడలో స్థాపించాడు. ఓకే, కథం. నెక్స్ట్ 1940వ సంవత్సరంలో, అంటే ఒక 4 సంవత్సరాల తర్వాత రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి హైదరాబాద్ కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు. రావి నారాయణ రెడ్డి అలాగే బద్దం ఎల్లారెడ్డి వీళ్ళిద్దరి గురించి కూడా మనం చాలాసార్లు చదివి ఉంటాం, వినుంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. 1940వ సంవత్సరంలో హైదరాబాద్ కమ్యూనిస్ట్ పార్టీని రావి నారాయణ రెడ్డి అలాగే బద్దం ఎల్లారెడ్డిలు స్థాపించారు. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ద కమ్యూనిస్ట్ డిడ్ నాట్ కోఆపరేట్ విత్ బ్రిటిష్ ఇన్ వరల్డ్ వార్ 2 in 1939. 1939వ సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధంలో కమ్యూనిస్టులు బ్రిటిషర్స్కి సపోర్ట్ చేయలేదు, వాళ్ళని వెనకేసుకు రాలేదు. ఓకే, కానీ ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, ముఖ్యంగా వరల్డ్ వార్ 2 అనేది ఎవరి మధ్యలో జరిగింది? యాక్సిస్ పవర్స్. ఎవరాళ్ళు? జర్మనీ, ఇటలీ అండ్ జపాన్. అల్లైడ్ పవర్స్ ఎవరు? ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్, సోవియట్ యూనియన్ అండ్ చైనా. సోవియట్ యూనియన్ అంటే అప్పుడు యుఎస్ఎస్ఆర్, ఇప్పుడు రష్యా. ఎప్పుడైతే జర్మనీ ఇనిషియల్గా బ్రిటిషర్స్కి సపోర్ట్ చేయలేదు, బట్ ఎప్పుడైతే జర్మనీ వచ్చి రష్యా మీద అటాక్ చేసిందో, రష్యాతో పాటు పాల్పంచుకుంటున్న, అంటే సేమ్ పవర్స్, అలైడ్ పవర్స్లో ఉన్న బ్రిటిష్ ఉంది కాబట్టి బ్రిటిషర్స్కి సపోర్ట్ చేశారు. ఎప్పుడు చేశారు అని అంటే 1942వ సంవత్సరం. 1942వ సంవత్సరంలో బ్రిటిషర్స్కి సపోర్ట్ చేశారు. ఎందుకు చేశారు అని అంటే, ఇక్కడ రష్యా మీద యుద్ధం ప్రకటించింది జర్మనీ అని చెప్పి, నాజీ జర్మనీ రష్యా మీద యుద్ధం ప్రకటించింది అని చెప్పి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఈ 1942 సమయంలో మన దగ్గర ఏం జరుగుతుంది? 8th ఆగస్ట్ 1942 సమయంలో మనం గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్థాపించారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు భారతదేశాన్ని వదిలి వెళ్ళండి అనే ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది, స్టార్ట్ చేశారనమాట. సో అప్పుడు బ్రిటిషర్స్కి కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ని అపోజ్ చేశారు. అంటే గాంధీ గారిని క్విట్ ఇండియా ఉద్యమాన్ని అపోజ్ చేయడం అనేది జరిగింది. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఓకేనా? సి, ఎవ్రీ ఎంసీక్యూ ఈజ్ ఎ స్టెప్ క్లోజర్ టు సక్సెస్. కీప్ ప్రాక్టీసింగ్, కీప్ కాన్కరింగ్. మనం ఏ ఎగ్జామ్కైనా సరే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే అది మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఒకవేళ ఎంసీక్యూ రిలేటెడ్ ఎగ్జామ్సే ఉన్నాయి అనుకోండి, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. అలాగే ఒక్క స్టేట్మెంట్లు ఏమైనా వస్తే ఒక స్టేట్మెంట్ కాకుండా తప్పు ఉంటే కనుక ఎందుకు తప్పు ఉందో కూడా మనం చదువుకోగలిగితే మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్.